ర్యామ్. ఇక్కడ చూడండి, మనకి ఈ స్టోరేజ్ డివైజెస్లో అందరూ ప్రధానంగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ర్యాము, రోము. అసలు ర్యామ్ అంటే ఏంది, రోమ్ అంటే ఏంది, ఈ రెండు ఎప్పుడు ప్రధానంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీని గురించి ఒకసారి అర్థమైతే ఇంత ఈజీనా అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ర్యామ్ అంటే అందరికి తెలిసినటువంటిది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఏం చేస్తుందంటే ఒకదాన్ని రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. అంటే రీడ్ రైట్ అనేది రెండిట్లో ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటాం. ఈ షార్ట్ టర్మ్ మెమరీ ఎందుకు అంటామంటే ఎప్పుడైతే మనం కంప్యూటర్కి ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఉంటుందో అప్పటి వరకు మాత్రమే దీంట్లో డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వన్స్ పవర్ ఆఫ్ అనేది చేసినామో అప్పుడు దాంట్లో డేటా అనేది మనకి ఎగిరిపోతుంది, ఎరేజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. డేటా అనేది మనకు కనిపించదు, రికవర్ అవ్వదు. ఇలాంటివి జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. మరి ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ర్యామ్కి సంబంధించి రోమ్కి సంబంధించి డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించినటువంటి డిఫరెన్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ర్యామ్లోనేమో రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది అని. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, దీంట్లో డైరెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రోమ్ మీన్స్ ఏంది, ఇది కేవలం రోమ్ అంటే రీడ్ మాత్రమే చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక్కడ మనకి దీన్ని ఏమంటున్నాం అంటే నాన్ వోల్టైల్ మెమరీ అని కూడా అంటున్నాం. దాన్ని ఏమంటామంటే ర్యామ్ని వోల్టైల్ మెమరీ అని కూడా అంటాము. ఇంకొక డెఫినేషను వోల్టైల్, నాన్ వోల్టైల్ అంటే కూడా మీకు ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాన్ వోల్టైల్ మీనింగ్ ఏంటంటే మనకు వన్స్ ఒక డేటా అనేది మనం స్టోర్ చేసినప్పుడు పవర్ ఆఫ్ చేసినప్పటికీ కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ సప్లై లేనప్పుడు కూడా ఎప్పటికీ డేటా అనేది సేవ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే నాన్ వోల్టైల్ మెమరీ అంటాం. ఇక్కడ మన వోల్టైల్ మెమరీ అంటే ఏంది, ర్యామ్ని వోల్టైల్ మెమరీ అన్నాం. మరి వోల్టైల్ మెమరీ మీన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే మనకి ప్రాసెస్ అవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. వన్స్ మనం ఎలక్ట్రిసిటీ లేనప్పుడు డేటా అనేది ఆఫ్ అవుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం. దాన్నే మనం ఏమంటామంటే వోల్టైల్ మెమరీ అని చెప్పుకుంటాం. ఓకే, మనకి ఇప్పుడు క్లియర్ అయిపోయింది. వోల్టైల్ అంటే ఏంది, నాన్ వోల్టైల్ అనేది తెలిసిపోయింది, ర్యామ్ అంటే ఏందో తెలిసిపోయింది, రోమ్ అంటే ఏందో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మేజర్ మనకి తేడా అనేది తెలుసుకుంటే మనకి ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కంప్యూటర్ అనేది ఆన్ చేసి నేను ఒక ఫైల్ అనేది నేను చేస్తూ ఉన్నా. నేను ఈ క్లాస్ ప్రిపరేషన్ కోసం నేను కొన్ని స్లైడ్స్ అంటే ఒక 10-20 స్లైడ్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అది దీనికి సంబంధించినటువంటి డేటా అంతా దేంట్లో స్టోర్ అవుతుంది అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది. నేను అప్పటికి ఎందుకు ర్యామ్లో స్టోర్ అవుతుందంటే నేను ఎటువంటి సేవ్ అనేది చేయలేదు. నేను ఒక 10-20 స్లైడ్స్ చేసిన తర్వాత పవర్ అనేది ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ర్యామ్లోనే స్టోర్ అయింది, నేను రోమ్లో అనేది స్టోర్ చేయలేదు. కాబట్టి ఆ డేటా అంతా ఏమవుతుందంటే నేను నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే పవర్ వచ్చినప్పుడు నేను సిస్టమ్ ఆన్ చేయగానే నాకు డేటా అనేది కనిపించదు. నేను చేసినటువంటి 20 స్లైడ్స్ మళ్ళీ చేసుకోవాలి. ఇది ర్యామ్ ఒక యూజ్. అదే నేను రోమ్లో గనక స్టోర్ చేసుకొని ఉంటే ఆ 20 స్లైడ్స్ నేను మళ్ళీ చేసుకోవాల్సినటువంటి పని అనేది ఉండదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది నాన్ వోల్టైల్ అంటే పవర్ లేనప్పటికీ కూడా ఎప్పటికీ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఈ రోమ్లో అనేది మనం స్టోర్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, మనకి ర్యామ్కి రోమ్కి వచ్చేటువంటి తేడాలో ఈ ర్యామ్లో ఏమవుతుందంటే మనం ఏ విధమైనటువంటి అప్లికేషన్ యూజ్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి మెమరీ అంతా ఫస్ట్ దేంట్లో లోడ్ అవుతుంది, మనకి ర్యామ్లో లోడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేశా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓపెన్ చేశా, నెక్స్ట్ ఇంకో ట్యాబ్ తీసుకొని ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశా, దానికి సంబంధించి నేను అవి క్లోజ్ అవ్వకుండా ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. అలా ట్యాబ్స్ ఓపెన్ చేసుకుంటూ పోయినప్పటికీ ప్రతి దానికి సంబంధించినటువంటి ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీ లోడ్ అంతా దేంట్లో ఉంటుంది, ర్యామ్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ర్యామ్ వాడుతున్నా, 2GB ర్యామ్ వాడుతున్నా. 2GB ర్యామ్ కంటే ఎక్కువ మనం ట్యాబ్స్ వాడుతున్నా, ఎక్కువ డేటాని యూజ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుందంటే మనకు సిస్టమ్ అనేది స్లో అవుతూ రావడం,
దాని డేటా కంటే ఎక్కువ వాడినప్పుడు మనకి ఏమవుతుందంటే స్ట్రక్ కావడం అనేది మనకు జరుగుతుంది. అందుకనే చూడండి, సాధారణంగా మనకి ఫోన్లో తక్కువ ర్యామ్ ఉన్నటువంటి ఫోన్లన్నీ స్ట్రక్ అవుతూ ఉంటాయి మనకు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఫోన్లో స్ట్రక్ అవుతుంది అంటే ఎక్కువ ర్యామ్ని ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవటం, ఎక్కువ గేమ్స్ అంటే ఏంది, ఒక అప్లికేషన్ అంటే ఏంది, ఒక యాప్ ఓపెన్లో ఉండి మనం ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. దాని ర్యామ్ సామర్థ్యం కంటే ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు అది స్టోరేజ్ కెపాసిటీ ర్యామ్లో ఉండదు, కాబట్టి అది ఏమవుతుంది, మనకి సెల్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది, స్లో అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ ర్యామ్ ఉన్నటువంటిది తీసుకుంటే స్పీడ్ ఉండడానికి కారణం, స్పీడ్ ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ మనం రోమ్కి వచ్చేసరికి, ఈ రోమ్ అనేది ఏంటంటే మనం మొబైల్లో ఉండేటువంటి మెమరీ కార్డ్ కావచ్చు, లేకపోతే ఎస్డి మనకి హెచ్డి హార్డ్ డిస్క్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్గా మనము యూజ్ చేసేటువంటి ఏదైనా కానీ హార్డ్ డిస్క్లు లేకపోతే ఇంకా మనం ఏదో మెమరీ కోసం ఉపయోగించేటువంటి ఎక్స్టర్నల్ మెమరీ అన్నీ కూడా రోమ్ కిందకి వస్తాయి. వీటిలో ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది మనకి మెమరీ అనేది. ఇలాంటివన్నీ మనం సేఫ్ సైడ్, మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకి ఏదైతే డేటా అవసరమో అవన్నీ మనం ఏం చేస్తామంటే రోమ్ లోపల అంటే మనకి రోమ్లో సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను క్లియర్ అయిందని అనుకుంటున్నా ఈ డౌట్ అనేది ర్యామ్కి రోమ్కి. ఇది ర్యామ్కి రోమ్కి ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, టుడే మన టాపిక్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ప్రధానంగా కంప్యూటర్లో ఏమేమి భాగాలు ఉంటాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ మనకు చూడగానే కనిపించేటువంటిది కేస్, తర్వాత పవర్ సప్లై యూనిట్, థర్డ్ వన్ వచ్చేసి మదర్ బోర్డు, ఎక్స్పెన్షన్ కార్డ్స్, స్టోరేజ్ డివైస్, ఫిక్స్డ్ డివైజెస్, ప్రీమియం డివైజెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. ఇవన్నీ కంప్యూటర్లో ప్రధానంగా ఉండేటువంటి భాగాలు. వీటి గురించి ఈరోజు క్లాస్లో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసరికి కేస్. ఈ కేస్ అనేది ఏంటిది కంప్యూటర్లో అనగానే మనకు చూడండి, మనం సాధారణంగా సిపియు అని మనం పిలుస్తూ ఉంటాం. మనకి బయట కనిపించేదాన్ని డిస్ప్లే అని, మనం పక్కన కానీ లేకపోతే కింద ఇట్లా డబ్బా ఆకారంలో ఇలా ఉంటుంది మనకి. దీన్ని మనం సిపియు అని పిలుస్తుంటాం. అంటే ఏంటంటే ఈ కేస్ ఏదైతే కంప్యూటర్లో ఉన్నటువంటి ముఖ్య భాగాలన్నిటికీ ఒక బేస్ లాగా మరియు ప్రొటెక్షన్ లాగా అమర్చేది ఇది కేస్ అంటాం. అంటే ఏంది, కేస్ మీన్స్ ఏంటంటే ఒక డబ్బా. ఈ డబ్బాలో మనం ఏం చేస్తామంటే ప్రతిదీ దానికి సిపియులో ఏదైతే మదర్ బోర్డు కావచ్చు, ర్యామ్ కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తామంటే మనం ఆ డబ్బాలో మనం జాగ్రత్తగా అమర్చడం అనేది జరుగుతుంది. వాటి నుంచి ఇది రక్షణ కోసము మరియు ఒక రకమైనటువంటి డిజైన్ షేప్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే రకరకాలైనటువంటి ఈ కేసెస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి వినండి, ఈ కేస్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకి సింగిల్ వర్డ్ డెఫినేషన్ అంటే ఏంది, ఎన్క్లోజ్ ద మోస్ట్ కాంపోనెంట్స్. అంటే ఏంది, కంప్యూటర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనకి ఎన్క్లోజ్ అంటే ఏంది, ఎన్క్లోజ్ ఆర్ కవర్ అనమాట. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనం గుర్తించు వన్ వర్డ్ ఆన్సర్ వచ్చేసి కేస్ మీన్స్ ఏంటంటే ఎన్క్లోజ్ ఆఫ్ కాంపోనెంట్స్ అని కానీ లేకపోతే కవర్స్ ది మోస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అని కానీ మనం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేసు యొక్క ఉపయోగాలు చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ కవర్ చేస్తూ దానికి ఒకటి రూపాన్ని ఇచ్చేదే మనకి ఇక్కడ కేస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై యూనిట్. ఇప్పుడు కంప్యూటర్ మనకి రన్ అవ్వాలంటే దానికి ప్రధానంగా పవర్ సప్లై అనేది అవసరం. మరి ఇక్కడ పవర్ సప్లై అనే దానికి మనకి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం కేసుని చూసుకున్నట్టయితే ఈ కేస్కి వెనక భాగంలో పై వైపు ఉంటుంది మనకి పవర్ సప్లై యూనిట్ అనేది. ఆ సప్లై యూనిట్ అనేది ఈ విధమైనటువంటి ఆకారంలో ఉంటుంది మనకి. దీంట్లో ఒక ఫ్యాన్ అనేది ఉంటుంది, ఇక్కడ 3 పిన్ ప్లగ్, వెనకాల ఒక స్విచ్, ఇలాంటివి అనేది ఉండడం జరుగుతుంది. దీని నుంచి వచ్చినటువంటి ఈ వైర్స్ అన్ని మనకి మదర్ బోర్డుకి రకరకాల ఉన్నటువంటి ఇన్పుట్స్కి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి,
పవర్ సప్లై యూనిట్, దీన్నే మనం ఏమంటున్నాం అంటే సింపుల్గా పిఎస్యు అని పిలుస్తాం. ఇది దీంట్లో ఇది ప్రధానంగా చేసేటువంటి వర్క్ ఏంటిదంటే, మనం ఇండ్లలో వాడేటువంటి కరెంటు, ఏసీ కరెంట్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మన కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్ అంటే మోస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనకి డీసీ కరెంట్ మీద నడుస్తాయి. డీసీ కరెంట్ మీన్స్ ఏంది? డైరెక్ట్ కరెంట్. అంటే ఏంది? ఇళ్లల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ని ఇదేం చేస్తుందంటే లో వోల్టేజ్లో ఉన్నటువంటి డీసీ కరెంట్గా మారుస్తుంది మనకి. అలా మారడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆ కంప్యూటర్ అనేది ఆన్ అయ్యి రన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ పవర్ సప్లైలో దీన్ని ఏమంటామంటే మనం ఎస్ఎంపిఎస్ అని పిలుస్తుంటాం. ఎస్ఎంపిఎస్ మీన్స్ ఏంటంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటాం. స్విచ్ మోడ్ పవర్ అంటే ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని స్విచ్ మోడ్, ఇది పవర్ సప్లై యూనిట్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? స్విచ్ మోడ్ పవర్ సప్లై. కాబట్టి మనం కామన్గా పిలిచేటువంటి పేరు ఏంటంటే ఎస్ఎంపిఎస్. అంటే చూడండి, మనకి ఎప్పుడైనా సిస్టాన్ని మనం హార్డ్వేర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతను చెప్పేది ఏంది? పవర్ రాలేదన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే ఎస్ఎంపిఎస్ చెక్ చేస్తారు. ఎందుకు? ఎస్ఎంపిఎస్లో ఏమైనా పవర్ ఇష్యూస్ అంటే ఏంది? పవర్ అనేది అక్కడి నుంచి సప్లై అవుతుంది కాబట్టి పవర్ రానప్పుడు ఫస్ట్ మనకి ఎస్ఎంపిఎస్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఎస్ఎంపిఎస్ అంటే ఇక్కడ పవర్ సప్లై. ఈ పవర్ సప్లై యూనిట్ని మనం ఏమంటామంటే ఎస్ఎంపిఎస్ అంటాం. ఎస్ఎంపిఎస్ మీన్స్ ఏంది? స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ ఎస్ఎంపిఎస్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే పవర్ని అనేది అంటే ఎలక్ట్రిక్ పవర్ని ఏసీ కరెంట్ నుంచి మనకి లో వోల్టేజ్లో ఉన్నటువంటి డీసీ కరెంట్కి ఇక్కడ మనకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతే మనకి ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మదర్ బోర్డ్. ఇది మదర్ బోర్డ్ అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్కి ఒక మదర్ లాగా అంటే ఇది ఉంటుంది మనకి మదర్ బోర్డ్ అనేది. కాబట్టి దీన్ని మనము మదర్ బోర్డ్ అని చెప్పుకుంటాము. ఇక్కడ మనకి సింగిల్ వర్డ్ ఆన్సర్ కూడా చూడండి, డెఫినేషన్ కనెక్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్. ఇక్కడ మనం సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్ మీన్స్ ఏంటంటే మదర్ బోర్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్. సింగిల్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? కనెక్టింగ్ ది ఆల్ పార్ట్స్ అంటే ఏంటి? చిన్న చిన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక బోర్డు మీద మనం అరేంజ్ చేయడం అంటే ఫిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వీటన్నిటికీ మనకి సింగిల్ ప్లాట్ఫామ్ లాగా ఒక మదర్ బోర్డ్ అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇది అన్నిటికీ సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్, దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైనా కావచ్చు, సిపియు కావచ్చు, ర్యామ్ కావచ్చు, హార్డ్వేర్కి సంబంధించిన కాంపోనెంట్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, వీటన్నిటికి సంబంధించినటువంటి సిగ్నల్స్ అనేది ఇక్కడి నుంచే ఇది పంపించడం అనేది జరుగుతుంది. ఒకసారి వినండి, మదర్ బోర్డ్కి సంబంధించి డెఫినేషన్, సింగిల్ వర్డ్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే సింగిల్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? కనెక్టింగ్ ఆల్ పార్ట్స్. అంతే, మీరు ఎంతే గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే అన్నిటికీ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అనేది పంపిస్తుంది. దేని నుంచి అంటే సిపిలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్కి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పంపిస్తుంది. ఇది చేసేటువంటి వర్క్. డెఫినేషన్ వచ్చేసి కనెక్టింగ్ ఆల్ పార్ట్స్, వర్క్ వచ్చేసి సెండ్ ది కమ్యూనికేషన్ టు ది ఆల్ పార్ట్స్. అంతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మదర్ బోర్డ్లో దీనికి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అవేంటిదంటే మెయిన్ బోర్డ్ అని, సర్క్యూట్ బోర్డ్ అని, లాజిక్ బోర్డ్ అని, ఇలాంటి రకరకాల పేరుతో పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే పీసీబీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పీసీబీ మీన్స్ ఏంటంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఇక్కడ చూడండి, మనకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీ అనేది ఇచ్చాను. కింద ఉన్నటువంటి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఈ సిగ్నల్స్ అనేది ఏ వేలో అంటే ఏంది పాస్ అవ్వాలనేది మనకి ఇక్కడ ఆ సింబల్స్ రూపంలో ఇవ్వడం అనేది అంటే ఇది ఒక సర్క్యూట్ని ప్రింట్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఓకే, మీ అందరికీ అర్థమైందని అనుకుంటా. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇక్కడ మీకు మదర్ బోర్డ్ ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది చూడండి. ఇదంతా మనం ఒక బోర్డ్ లాగా భావిస్తే దీని మీద మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేది మనకి ఇక్కడ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ కార్డ్. ఈ ఎక్స్పాన్షన్ మీన్స్ ఏంటంటే మనకి ఏదైతే ఎడిషనల్గా అవసరం వచ్చేటటువంటి అంటే ఏంది, మనకి ఇప్పుడు ఏదైతే మదర్ బోర్డ్ తీసుకున్నాం, మదర్ బోర్డ్లో ఆల్రెడీ కాంపోనెంట్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ దానికి ఎడిషనల్గా కావాల్సినటువంటి ఏదైతే మనం అరేంజ్ చేసుకుంటామో వాటిని ఏమంటామంటే ఎక్స్పెన్షన్ కార్డ్స్ అని అంటాం.
మనకి సాధారణంగా మన లైఫ్లో మనం చూస్తుంటాం. బైక్ కానీ కార్ కానీ మనం కొన్నప్పుడు లేకపోతే మనకి అడిషనల్గా మనం కొంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ తీసుకున్నారనుకోండి, ఆ బైక్కి ఏదైతే మనకి ఆ కవర్స్ కానీ లేకపోతే హెడ్ లైట్స్, మన మిర్రర్స్ కానీ లేకపోతే బాక్స్ బాక్స్ ఏదైతే ఉందో లగేజ్ సంబంధించినటువంటి బాక్స్ ఇలాంటివన్నీ ఫిట్ చేస్తుంటాం. ఇవన్నీ ఏంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని మనం చెప్తుంటాం. అదే కార్కి అయితే మనకి డిఫరెంట్స్ ఆ పార్ట్స్ అనేది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తుంటాం. అలానే మన కంప్యూటర్కి సంబంధించి కూడా మనకి ఎక్స్పెన్షన్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ ఎక్స్పాన్షన్ కార్డ్ అనేది మనకి ఎక్కడ అంటే ఈ యూఎస్బి సంబంధించినటువంటి నెట్ కేబుల్స్ కానీ లేకపోతే ప్రధానంగా గ్రాఫిక్ కార్డ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. చూడండి, మనము సిస్టమ్ అనేది అంటే సిపియు అనేది తీసుకున్నప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది రాదు. అది మనం అడిషనల్గా యూజ్ చేస్తుంటాం. ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది మనం యూజ్ చేసినట్టయితే ఇప్పుడు మనకి గేమ్స్ ఆడుతుంటారు కొంతమంది. ఆ గేమ్స్కి మనకు ఉన్నటువంటి సిపియు అనేది అన్ని గేమ్స్కి సపోర్ట్ అవ్వదు. ఆ గేమ్స్కి సపోర్ట్ అవ్వాలంటే ఎక్స్పాన్షన్గా మనకేంది గ్రాఫిక్ కార్డ్ అనేది కావాలి. కొంతమంది మల్టీమీడియా పర్సన్స్ ఉంటారు, వాళ్ళకేంది సపరేట్ సంబంధించినటువంటి గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం. వీటన్నిటికీ అంటే కొంతమంది అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టేసి వాళ్ళ వర్క్కు సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పాన్షన్ అవసరమో వాళ్ళు దాన్ని అనేది ఇన్సర్ట్ చేసుకోవడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ కార్డ్ మీన్ అడిషనల్ అనే అర్థం. ఎక్స్పాన్షన్ మీద ఏంటంటే అడిషనల్ మనం ఏదైతే మనకు కావాల్సిందో దాన్ని యూజ్ చేసుకోవడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇది ఎక్స్పాన్షన్ కార్డు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిపియు. ఇక్కడ మనకు ఒకసారి చూడండి, సిపియు అనగానే మనకి అందరికీ తెలిసినటువంటి అబ్రివేషనే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏంటంటే కంప్యూటర్కి మెయిన్ అయినటువంటి పార్ట్. ఇక్కడ మనకు సింపుల్గా మనం ఏం చెప్తామంటే మెయిన్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తే సరిపోతుంది మనకి డెఫినేషన్ వచ్చేసి. ఓకే, మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడ చూడండి, ఇది మనకి మన మైండ్ అంటే ఏంది, మనకి బ్రెయిన్ ఎలాగో ఇక్కడ సిపియు అలాగా. అంటే ఏంది, దీన్నే మనం ఏమంటాం అంటే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా మనం పిలుస్తుంటాము. ఇది మనకి ఏం చేస్తుందంటే మనకి సిగ్నల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. మనకి ఆల్మోస్ట్ మనకి బాడీలో ఏదైతే మైండ్ అనేది ఒక చెయ్యి ఒక కాలు మిగతా అటువంటి మనకు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి ఏ విధమైనటువంటి కంట్రోలింగ్ చేస్తుందో అదే విధంగా కంప్యూటర్ కూడా ప్రతి ఒక్క ఇన్పుట్ అవుట్పుట్ దాంట్లో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని మనకి ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే మనం బాడీలో ఉన్నటువంటి మన ఏదైతే బ్రెయిన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో ఆ విధంగా మనకి సిపియు అనేది కంట్రోల్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సిపియు అనగానే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. సిపియు అనగానే ఈ టోటల్గా ఉన్నటువంటి దాన్ని మనం సిపియు అనము. ఇదంతా మనకి ఏంటంటే ఉత్త డబ్బానే. ఈ ఉత్త డబ్బాలో ఏముంటుంది మనకి ఎక్స్ట్రా మనకి ఏదైతే అవసరం ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఇక్కడ చూడండి, వెనక భాగంలో ఇది మనకి ఎస్ఎంపిఎస్ అంటాం. ఇక్కడ ముందలు వచ్చేసి మనకి డివిడి రైడర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ భాగంలో ఏదైతే ఉందో మనకి మదర్ బోర్డ్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది. ఈ మదర్ బోర్డు లోపట అంటే ఇక్కడ చూడండి, మదర్ బోర్డు డయాగ్రామ్ అనేది ఇక్కడ నేను సపరేట్ ఇచ్చాను. ఈ మదర్ బోర్డులో ఏదైతే ఇంటెల్ ప్రీమియం అనేది కనిపిస్తుందో ఇప్పుడు నేను సర్కిల్ గీశానో అది మాత్రమే సిపియు. టోటల్ డబ్బా ఇది సిపియు కాదు. అంటే మనం ఏంటంటే దాన్ని మనం సిపియు అని మనం ఫార్మల్గా పిలుస్తుంటాం. కానీ యాక్చువల్ మనకి సిపియు వచ్చేసి ఏంటంటే మనకి మదర్ బోర్డులో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్, అంతేంది అది ఒక పార్ట్ మాత్రమే. మదర్ బోర్డు మొత్తం కూడా మళ్ళీ సిపియు కాదు, డబ్బా మొత్తం సిపియు కాదు. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, సిపియు మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మెయిన్ పార్ట్. అంటే ఏంది ఒక పార్ట్ మాత్రమే, కాకపోతే ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ అంటున్నాం. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి ఏ బ్రెయిన్ ఏ విధంగా అయితే మనకు అన్ని భాగాలను కంట్రోల్ చేస్తుందో ఇక్కడ సిపియు అనేది కూడా అదే విధంగా మనకి ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని ఓకే, ఆల్రెడీ ఈ స్లైడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెమరీ యూనిట్. ఈ మెమరీ యూనిట్ అనేది ఏంటంటే ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేది మనకి ఇక్కడ ఆ 3 టైప్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి 3 మేజర్. ఒకటి వచ్చేసి మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్,
ఆర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. మళ్ళొకసారి వినండి. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 3 కాంపోనెంట్స్ అంటే మేజర్గా దీంట్లో కూడా మనకి కంప్యూటర్లో ఏ విధంగా అయితే పార్ట్స్ ఉన్నాయో సిపియులో కూడా అదే విధంగా మనకి ఇక్కడ 3 పార్ట్స్ అనేది ఉండడం జరిగింది. అది మెమరీ యూనిట్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ యూనిట్, థర్డ్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. మెమరీ యూనిట్ అనేది ఏంటంటే అమౌంట్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ స్టోర్డ్ యూనిట్. అంటే ఏంది, ఇక్కడ మనకి చూడండి పేరులోనే ఉంది. మెమరీ మీన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్టోర్డ్ అనమాట. ఇది స్టోర్డ్ యూనిట్. ఇక్కడ మొత్తం మనకి సిపియు 3 యూనిట్స్గా డివైడ్ అయ్యింది. ఆ 3 యూనిట్స్లో మనకి ఏంటిది, ఫస్ట్ వన్ వచ్చేసి మెమరీ యూనిట్. ఈ మెమరీ యూనిట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ స్టోరేజ్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అనేది మనకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనం బైట్లలో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ బైట్లను మనం జీబీలలో మనం చెప్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ అనేది మనకి ఏం చేస్తుందంటే సిపియు, మనం ఇందాక ముందే చెప్పుకున్నాం సిపియు వర్క్ ఏంటంటే అన్నిటికి సంబంధించినటువంటి అంటే అన్ని కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఆ సిగ్నల్స్ అనేది మనకి ఇక్కడ ఆపరేట్ చేయడం అనేది జరుగుతుందన్న. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మొత్తం కాంపోనెంట్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ కానీ సిగ్నల్స్ని కానీ ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది మనకి. అది కంట్రోల్ యూనిట్ యొక్క పని. వేటిని కంట్రోల్ చేస్తుందంటే ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించినటువంటి అన్ని సిగ్నల్స్ అంటే లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ కూడా మనకి అన్ని సిగ్నల్స్ని మనకి ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్థమెటికల్ అండ్ లాజిక్ యూనిట్. అంటే ఇక్కడ చూడండి మనకి ఏదైతే కంప్యూటర్లో మనం యూజ్ చేసేటువంటి ఆర్థమెటిక్ కానీ లాజిక్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొత్తం దేంట్లో జరుగుతాయంటే ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్లో జరుగుతాయి. అంటే మనం ఏంటంటే ఒక సిపియుని తీసుకుంటే ఆ సిపియుని 3 కాంపోనెంట్స్గా విభజించినాం. ఆ 3 కాంపోనెంట్స్ ఏంటి అంటే ఒకటి మెమరీ యూనిట్ అని, రెండోది వచ్చేసి కంట్రోల్ యూనిట్ అని, థర్డ్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ అని. ఇప్పుడు మనకి మెమరీ యూనిట్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో ఏదైతే డేటా అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అనేది ఏంటంటే ఆల్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే కంట్రోలింగ్ అంటే సిగ్నల్స్ ఉంటాయో అది కంట్రోల్ చేస్తుంది. ఇది కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ ఏఎల్యు, దీన్నే మనం అంటే ఆర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ని మనం ఏఎల్యు అని పిలుస్తుంటాము షార్ట్కట్లో. ఈ ఏఎల్యు అనేది ఏం చేస్తుందంటే ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అనేది ఏఎల్యులో ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇది సిపియుకి సంబంధించినటువంటి 3 కాంపోనెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ డివైజెస్. ఈ స్టోరేజ్ డివైజెస్ అనేది ఇక్కడ చూడండి సింపుల్ మనకి డెఫినేషన్ వచ్చేసి రిమెంబర్ ద స్టోర్ డేటా. అంటే ఏంది, ఒక డేటాని మనం స్టోర్ రిమెంబర్ అంటే స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి డివైజెస్ అనమాట స్టోరేజ్. ఇక్కడ మనకి దాంట్లో స్టోరేజ్లోనే ఉంది మీనింగ్. స్టోరేజ్ మీన్స్ ఏంది, రిమెంబర్ డేటా లేదా స్టోర్ డేటా అంతే. దానికి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమున్నాయి, ర్యాము, రోము, సిడి, హెచ్డి, ఎస్డి, పెన్ డ్రైవ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి ఎస్డి అంటే హార్డ్ డిస్క్, ఇక్కడ వచ్చేసి ఎస్డి వచ్చేసి స్టాటిక్ డిస్క్ అంటే మనకి మనం ఉపయోగించేటువంటి మెమరీ కార్డ్స్. పెన్ డ్రైవ్ అంటే అందరికి తెలిసిందే. నెక్స్ట్ ర్యామ్, రోమ్ స్టోరేజ్ డివైజెస్ గురించి కూడా మనకి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ర్యామ్ అనగానే మనకు చూడండి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది మనకి అబ్రివేషన్ అందరికి తెలిసిన విషయం. ర్యామ్ ఇక్కడ మనకి డెఫినేషన్ చూడండి, ఇట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ ఇట్ స్టోర్డ్ ఇక్కడ చూడండి ఒకసారి ర్యామ్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ మెమరీ. అంటే ఇక్కడ మనకి ర్యామ్లో ఏదైనా కూడా డేటా అనేది షార్ట్ టర్మ్ మెమరీ అని దీన్ని ఎందుకు చెప్తారంటే మనకి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ సప్లై ఉంటుందో ఎలక్ట్రిక్ సప్లై ఉన్నంతసేపు మాత్రమే దీంట్లో ఉన్నటువంటి డేటా అనేది స్టోర్ అవుతుంది. రిమైనింగ్ ఎప్పుడైతే మనకి పవర్ ఆఫ్ చేస్తామో పవర్ ఆఫ్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి సేవ్ అవ్వదు. దీంట్లో 2 రకాలైనటువంటి ఉంటుంది, రీడ్ అండ్ రైడ్. అంటే దీంట్లో ఏంటంటే దీన్ని ర్యాండమ్ యాక్సెస్ మీద ర్యామ్ అనేది ఏంటంటే దీంట్లో రీడ్ చేసుకుంటుంది, రైడ్ చేసుకుంటుంది, కానీ స్టోర్ అనేది చేసుకోవద్దు.